ప్రియురాలు పువ్వు లాంటిది. కొట్టినా పెద్ద దెబ్బేం తగలదు. అదే పెళ్ళాం పెంకు లాంటిది. కొడితే బొక్క పడిపోవాల్సిందే. భర్త: నాకు లాటరీ తగిలింది, ఆ డబ్బుతో ఏం చేద్దాం? భార్య: అందులో సగం నాకు ఇచ్చేస్తే మా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా కొన్నాళ్ళు ఉంటా. భర్త: సరే, 20 రూపాయలు తగిలింది, ఈ 10 రూపాయలు తీసుకొని చెక్కే. దీని అర్థమేమిటో ఒకవైపు మహిళల ఆలోచన, పురుషులు మహామూర్ఖులు అని. మరోవైపు అంటున్నారు మేమేం పురుషుల కన్నా తక్కువేం కాదు అని. నాకు పెళ్ళి కావాలి సహజం, నాకే పెళ్ళి కావాలి స్వార్థం, నాతో పాటు అందరికీ పెళ్ళి కావాలి షాడిజం, వాడికి పెళ్ళి కావాలి ప్రతీకారం, హమ్మయ్య వాడికి కూడా పెళ్ళయింది ఆత్మసంతృప్తి. చైనాలో ఎవరు రెండో వివాహం చేసుకోరట. ఏం, ఎందుకలాగా అని అడిగితే అందరి ముఖాలు ఒకేలా ఉంటాయి కదా, ఆ మాత్రం దానికి రెండో పెళ్ళెందుకు అన్నారు. మీరు ధ్యాస ఉంచాల్సింది శ్వాస మీద అనుకుంటాను. పతిరక్ష, ప్రాణరక్ష ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం. అద్దం ముసల్దైపోయింది, కొత్తది కొనాలి. నాకు త్వరగా పెళ్లి చెయ్యి, నువ్వు డాడీని ఆడిస్తున్నట్లుగా నేను నా మొగుడిని ఆట ఆడిస్తా. వంకాయ కూర బెండకాయ పులుసా? రెండు వద్దు, అరటికాయ వేపుడు బెటర్. అందరికీ క్రికెట్ పిచ్చి బాగా ముదిరిపోయింది. కొంపలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇదే సీను ఈ మధ్య. చూడలేక చచ్చిపోతున్నాం. భార్య వేధింపులు తట్టుకోలేక భార్యా బాధితుల సంఘం ప్రారంభం. లక్షలు కట్నం పోసి కొనుక్కున్న మొగుడిని కొట్టడం కూడా తప్పేనా? భర్త అన్నాక ఆ మాత్రం సర్దుకోలేడా? పుట్టిన వానికి వివాహం తప్పదు, వివాహమైన వాడికి భార్యతో బాధలు తప్పవు అని వార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. పంచాంగంలో ఆదాయం 7, వ్యయం 2 అని ఉంది. మిగతా 5 ఎవరికిచ్చావో చెబుతావా, 4 పీకమంటావా? క్షణికావేశంలో ఒక్క దెబ్బ కొట్టానే అనుకోండి, దానికే మాట్లాడడం మానేస్తారా అండి? అది ముగ్గు కాదు పిన్ని గారు, అది క్యూఆర్ కోడ్. స్కాన్ చేస్తే అసలు ముగ్గు కనిపిస్తుందంట. ఆధునికతకు అలవాటు పడిన జనం త్వరలోనే జీవో పాస్ అయ్యేలా చూస్తామంటున్న రాజకీయ నాయకులు. ఓటు మీకే వేస్తాను కానీ చెట్టు ఎక్కమాకండి సార్ అని చెప్పినా కదా సార్, విన్నారా మీరు? వంట సరిగ్గా చేయలేదని మా ఆయన్ని నానా మాటలు అన్నాను. దీనికి ఏమైనా పూజా పరిహారం ఏమన్నా ఉన్నదా పంతులు గారు?
పొలిటికల్ దోమ. మగదోమ ఆడదోమతో, డార్లింగ్ నేను నీకోసం సింహాన్ని వేటాడి తీసుకొస్తా. ఆడదోమ: సర్లే ఇక పడుకో. మగదోమ: ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీకోసం తీసుకొస్తా. ఆడదోమ: సర్లే ఇక పడుకో. మగదోమ: నిన్ను బెంజి కార్లో ప్యారిస్ తీసుకుపోతా. ఆడదోమ: సర్లే ఇక పడుకో. మగదోమ: ఏటి నమ్మకం లేదా? నీకోసం 100 గ్రాముల బంగారం గొలుసు తీసుకొస్తా. ఆడదోమ: సర్లే ఇక పడుకో. నీకెన్నిసార్లు చెప్పాలి ఆ పొలిటికల్ నాయకుడిని కుట్టి ఇంటికి రావద్దు అని?